అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొద్దిసేపటి క్రితం నారా రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం నారావారిపల్లెకి చేరుకుంది. ప్రస్తుతం మనం నారావారిపల్లె వద్ద ఉన్నాం. ఇక్కడంతా కూడా మనం విజువల్స్లో గమనించవచ్చు. మరి కాసేపట్లో ఎవరైతే సీఎం చంద్రబాబు కూడా ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో అటు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాల రీత్యా నిన్న మధ్యాహ్నం ఆయన మృతి చెందడం జరిగింది. ఆయన మృతి చెందినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు తరలించారు. అయితే నారావారిపల్లెకు అటు ఏదైతే నారా లోకేష్ కూడా ఆ భౌతిక కాయం వెంట రావడం జరిగింది. ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ తరలించారు. రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే రోడ్డు మార్గాన్ని ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రధానంగా విజువల్స్లో నారావారిపల్లెలో ఒక రకంగా విషాద ఛాయలే అలుముకున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక్కొక్కరు కూడా పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా రానున్నారు. అయితే సీఎం చంద్రబాబు కూడా రానున్నటువంటి నేపథ్యంలో కూడా భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు భౌతిక కాయం వద్ద కూడా అటు సందర్శనార్థం ఏదైతే ఉదయం నుంచి కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి భౌతిక కాయం ఏదైతే టీడీపీ శ్రేణుల సందర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా కూడా కొద్దిసేపటి క్రితమే కూడా టీడీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా పార్టీ నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఏదైతే టీడీపీ శ్రేణులు వారు సందర్శనార్థం కూడా భౌతిక కాయాన్ని నారా చంద్రబాబు నివాసంలో ఉంచడం జరిగింది. నారా చంద్రబాబు నివాసంలో ప్రస్తుతం రామ్మూర్తి నాయుడు మృతదేహం భౌతిక కాయాన్ని ఉంచారు. ఏదైతే టీడీపీ శ్రేణులు, అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా ఆయన సందర్శించి ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి కూడా ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి వద్దే ఆయనకు కూడా ఖననం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు నారా రామ్మూర్తి నాయుడు అంటే ఒక రకంగా నారా రామ్మూర్తి నాయుడు గతంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించినటువంటి నేపథ్యంలో కూడా అందరితో కూడా సాన్నిహితంగా ఉండేవారు. అదేవిధంగా పండుగలకు కూడా ఇక్కడికి వచ్చి గ్రామంలో అందరితో కూడా సంతోషాన్ని పంచుకునేవారు. ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపించేవారన్నటువంటి భావన ఇటు నారావారిపల్లెలో వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే టీడీపీ శ్రేణులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న వారంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మంత్రులంతా కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి వారంతా కూడా ఏదైతే చేరుకున్నటువంటి వారంతా కూడా శ్రద్ధాంజలి గడుస్తున్నారు. మరి కాసేపట్లో కూడా సీఎం చంద్రబాబు రానున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు అటు నారా నందమూరి కుటుంబ సభ్యులు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. మరి కాసేపట్లో చేరుకున్న అనంతరం కూడా వారంతా కూడా నివాళులు అర్పించిన తర్వాత కూడా ఇక్కడి నుంచి ఏదైతే అంత్యక్రియలు ప్రారంభమైతే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. అయితే ఆ తర్వాత ఏదైతే తల్లిదండ్రుల సమాధుల వద్ద ఆయనకు ఖననం చేస్తారు. ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రధానంగా విజువల్స్లో కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక్కొక్కరుగా కూడా అటు ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక రకంగా నారావారిపల్లెలో విషాద ఛాయలే అలుముకున్నాయని చెప్పవచ్చు. అయితే మరోవైపు ఏదైతే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా అటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. నారా రామ్మూర్తి నాయుడు ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. అటు పార్టీ శ్రేణులతో కాకుండా మిగతా వారితో కూడా ఏదైతే గ్రామస్తుల్లో అందరితో కూడా కలివిడిగా ఉండేవారు. కలివిడిగా ఉన్నటువంటి రామ్మూర్తి నాయుడు చనిపోవడం ఒక రకంగా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన అందరితో కూడా ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చూపేవారు. అదేవిధంగా క్రీడా రంగాన్ని, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడినటువంటి సందర్భాలు లేవు. అలాంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మరణించడం కూడా ఒక రకంగా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరి కాసేపట్లో నారా నందమూరి ఏదైతే కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రానున్నారు. ఇక్కడికి రానున్న అనంతరం కూడా ఒకసారిగా కూడా ఈ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. రామ్మూర్తి నాయుడు ఇక్కడ నారావారిపల్లెకు తరచుగా పండగలకు వచ్చేవారు. పండగలకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆయన అందరితో కూడా కలివిడిగా ఉండేవారు. అయితే ప్రస్తుతం ఆయన లేని లోటు, తీరని లోటు ఒక రకంగా పార్టీ శ్రేణులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇప్పటికే పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా మిగతా శ్రేణులు కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే అంతిమయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు టీడీపీ శ్రేణుల్లో కూడా విషాద ఛాయలే అలుముకున్నాయని చెప్పవచ్చు. నారావారిపల్లె ఒక రకంగా ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపించేటువంటి రామ్మూర్తి నాయుడు ఇక్కడ లేనటువంటి విషయాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరి
కాసేపట్లో ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు అదేవిధంగా నారా కుటుంబ సభ్యులతో పాటు పలువురు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే రామ్మూర్తి నాయుడు భౌతికాయం వెంట అంటే ప్రత్యేక హెలికాప్టర్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మంత్రి నారా లోకేష్ ఆయన వెంట వచ్చారు. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఆయన దగ్గరుండి ఏదైతే బాబాయికి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఆయన దగ్గరుండి చూస్తున్నారు. మరోవైపు ఏదైతే ఖననం అంటే అంత్యక్రియల్లో భాగంగా ఖననం చేసే కార్యక్రమాన్ని కూడా ఎక్కడైతే తన తాత అదేవిధంగా అవ్వ ఇద్దరి సమాధుల వద్దే ఆయన్ను కూడా ఖననం చేసే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆ ఏర్పాట్లకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు లోకేష్ చిన్నాన ఇక్కడ లేడనటువంటి విషయాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి, ఒక రకంగా ఆయన కూడా విషాదంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నారా కుటుంబ సభ్యుల్లో కూడా ఒక రకంగా నారా రామ్మూర్తి నాయుడు లేడన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే నారావారిపల్లెలో కూడా ఒక రకంగా విషాద ఛాయలే అలుముకున్నాయి. అయితే మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే అంత్యక్రియలకు సంబంధించి ఇక్కడ అంతిమయాత్ర ప్రారంభం కానింది, ఆ అంతిమయాత్ర ప్రారంభమైన అనంతరం కూడా ఆయన అక్కడి నుంచి ఏదైతే తల్లిదండ్రుల సమాధి వద్దకు తీసుకెళ్తారో అక్కడ తీసుకెళ్లిన తర్వాత కూడా అక్కడ ఖననం చేసే దిశగా కూడా అటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో నారావారిపల్లి నుంచి కిషోర్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.